హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యూదులను పరిపాలించిన 6వ రాజైన అహజ్యా గురించి తెలుసుకుందాం. 5వ రాజైన యెహోరాము వ్యాధితో చనిపోయిన తర్వాత అహజ్యా ఎలా రాజయ్యాడు అనేది చూద్దాము. బైబిల్లో యూదా రాజులలో అలానే ఇశ్రాయేలీల రాజుల పేర్లు ఒకటే ఉంటాయి. కొన్ని యెహోరామని, అహజ్యా అనే పేర్లు సేమ్ ఉంటాయి. కాబట్టి చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా చదవండి. యూదా రాజా, ఇశ్రాయేలీల రాజా అనేది క్లియర్గా చదవండి. ఏలియా ప్రవక్త దేవుని మాటను పత్రిక రూపంలో రాసి యెహోరాముకు పంపించాడు. ఆ పత్రికలో యెహోరాము యొక్క రాజ్యంలో వస్తువులను, భార్యలను, కుమారులను పట్టుకొని పోయారు కదా, మరి ఈ అహజ్యా ఎలా బ్రతికాడు, ఎలా రాజయ్యాడు అనేది చూస్తే ఫిలిస్తీన్లు, అరబ్బీలు యెహోరాము యొక్క కుటుంబాన్ని పట్టుకొని పోయారు. కానీ తన కుటుంబంలో చిన్న కుమారుడైన యెహోయాహాజు తప్ప ఎవరూ మిగలలేదు. అతనొక్కడే తప్పించుకున్నాడు అనేది కనిపిస్తుంది. ఈ యెహోయాహాజు మరొక పేరే అహజ్యా. అయితే యెహోరాము భార్య కూడా తప్పించుకొని ఉండాలి. ఎందుకంటే తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది చూద్దాం. అరబ్బీలతో కూడా దండంతా పెద్దవారినందరినీ అంటే యెహోరాము కుమారులందరినీ చంపగా శత్రువుల దగ్గర నుండి తప్పించుకున్న అహజ్యాను 22 సంవత్సరాల వయసులో యెరూషలేము ప్రజలు అహజ్యాను రాజుగా పట్టాభిషేకం చేశారు. కొన్ని చోట్ల అహజ్యా 42 సంవత్సరాల వయసులో రాజుగా చేశాడు అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ తండ్రి వయసుతో కుమారుడి వయసు ఎప్పుడూ సమానంగా ఉండదు. తండ్రి 40 ఏళ్ళు ఉన్నాయి అంటే కుమారుడికి 16, 17 ఏళ్ళు ఉంటాయి. అలానే ఇక్కడ 22 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు ఈ అహజ్యా. ఇతడు కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. యెహోరాము పెళ్లి చేసుకున్న భార్య పేరు అతల్యా. ఈమె ఆహాబు కుమార్తె. మరి 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 2వ వచనంలో ఒమ్రీ కుమార్తె అని ఉందేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒమ్రీ కుమారుడే ఆహాబు, అంటే ఆహాబు వంశం గురించి చెప్తున్నాడు. ఈ అహజ్యా దేవుని మార్గంలో నడవలేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. ఇందుకు ప్రధాన కారణం అతని తల్లి అయిన అతల్యా. అతల్యాకి పెళ్లి కాకముందు ఇశ్రాయేలీల రాజ్యంలో దేవుని ప్రవక్తలను ఉండనివ్వకుండా వారిని చంపిస్తూ ఆహాబు, యెజబెలు ప్రవర్తించారు. అలానే బయలుదేవతలను పూజించే ప్రవక్తల వైపు ఉండి వారిని పోషించారు ఈ ఇశ్రాయేలీల రాజైన ఆహాబు సంతతి వారు. ఇదంతా అతల్య చూస్తూనే ఉంది ఇశ్రాయేలీల రాజ్యంలో. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము అతల్యాను పెళ్లి చేసుకున్నాడో అన్యుల దేవతను అనుసరించేలా చేసింది ఈ అతల్యా. అలానే తన కుమారుడైన అహజ్యాకు అతల్యా తండ్రి అయిన ఆహాబు తన రాజ్యంలో ఎలా చేశాడో అవన్నీ యూదా రాజ్యంలోనికి తీసుకుని వచ్చి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఆహాబు సంతతి వారు నడిచిన మార్గంలో నడిపించింది. యూదా రాజైన యెహోరాము చనిపోయిన తర్వాత వారు అంటే ఆహాబు సంతతి వారే రాజుకి ఆలోచనకర్తలుగా ఉండి అహజ్యా నాశనం అవ్వడానికి ప్రధాన కారణం అయ్యారు. వారి ఆలోచన చొప్పునే అహజ్యా కూడా ప్రవర్తించాడు. అప్పటికి ఇశ్రాయేలీల రాజ్యంలో ఆహాబు కుమారుడైన యెహోరాము రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆహాబు కుటుంబీకులతో కలిసి యూదారాజైన అహజ్యా పూర్వం ఆహాబు, యెహోషాపాతు రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. మళ్ళీ ఇశ్రాయేలీల రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా కలిసి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేల్తో యుద్ధం చేయడానికి వెళ్తారు. అయితే సిరియనుల చేతిలో యెహోరాము దెబ్బలు తింటాడు, గాయాలవుతాయి. అయితే తాను రామాలో చేసిన యుద్ధంలో తగిలిన దెబ్బలకు లేదా గాయాలు బాగు చేసుకోవడానికి యెహోరాము యెజ్రెయేలు అనే ప్రాంతానికి తిరిగి వచ్చాడు. అయితే ఇశ్రాయేలీల రాజైన యెహోరాము రోగి అయి ఉన్నాడని యూదా రాజైన అహజ్యా విని యెహోరాముని దర్శించడానికి యెజ్రెయేలునకు వెళ్ళాడు. అయితే అహజ్యా యెహోరాము దగ్గరికి రావడం కారణంగా దేవుని వలన యెహోరాముకి నాశనం కలిగింది. అంటే అహజ్యా యెహోరాము దగ్గరకు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలన చేయడానికి యెహోవా నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహుని అభిషేకించి రాజుగా చేశాడు. యోహు ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు యోహు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూసి వారిని చంపాడు. అప్పుడు యూదారాజైన అహజ్యాని వెతికిన కానీ అతడు షోమ్రోన్లో దాక్కొని ఉన్నాడు. ఈ విషయం
యోహు సైన్యానికి తెలిసి లేదా ఆ పట్టణ నివాసులకు తెలిసి యూదారాజైన అహజ్యాను పట్టుకొని యోహు రాజు దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు అహజ్యాని యోహు రాజు చంపాడు. అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని సమాధిలో పాతిపెట్టారు. అంటే అహజ్యాను సమాధిలో పాతిపెట్టారు. అహజ్యా చనిపోయిన తర్వాత యూదా రాజ్యాన్ని పాలించడానికి ఎవరు రాజులు లేకపోయిను. తర్వాత 7వ రాజుగా ఎవరయ్యారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.